అందరికీ నమస్కారం। మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। తులా రాశి వారికి పౌర్ణమి తరువాత జరగబోయే 3 మార్పుల వల్ల వారి జీవితం మారబోతోంది। ఆ మార్పులు ఏంటో తెలుసుకుందాం। ఒక స్త్రీ వల్ల కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించండి, లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది। మా వీడియో మీరు 10 మందికి చేరాలి అంటే తప్పకుండా లైక్ చేయండి। మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। భార్యాభర్తల గొడవలు, స్త్రీ పురుష వశీకరణ, ఎటువంటి సమస్యలకైనా ఈ గురువుగారిని సంప్రదించండి। సంతానం లేకపోయినా ఉద్యోగం, విద్య, ఆరోగ్యం, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, సమస్య ఏదైనా పరిష్కారం ఎక్కడున్నా గురూజీ చూపిస్తారు। ఆ నెంబర్కి ఫోన్ చేయండి। తులా రాశి వారికి పౌర్ణమి నుండి 3 మార్పులు జరగబోతున్నాయి। ఈ మార్పులు ఏంటో తెలుసుకుందాం। ఇందులో మొదటి మార్పు, వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి అన్నది అనుకూలంగా లేదు। గతంలో కన్నా ఇప్పుడు కొద్దిగా వారు ఆరోగ్య పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు పడబోతున్నారు। గతంలో అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి ఆ అనారోగ్య సమస్యలు అనేవి రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి। యవ్వనంగా ఉన్నవాళ్ళు సమస్యలు, ఆరోగ్య సమస్యలు లేనటువంటి వారికి బద్ధకము, నీరసము, ఏ పని చేయాలనిపించకపోవటం, ఏ పని మీద కూడా వారు దృష్టి పెట్టలేకపోవటం, ఇలాగా అనేక రకాలైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కలగటం, ముందుకి వెళ్ళలేకపోవడం, రేపు ఇవాళ చేయాల్సిన పని రేపు చేద్దాంలే అని డిలే చేయడం, అలాగా ఆరోగ్యంగా వారు కొద్దిగా మబ్బుగా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటుంది। కాబట్టి ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్త పాటించండి। లక్ష్మీ నరసింహస్వామికి మీరు పూజ చేసినట్లయితే ఆరోగ్య సమస్యల్లో మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి। దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటువంటి వారికి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి, లేదంటే చాలా ఇబ్బందులు పడతారు। రెండవ మార్పు ఆర్థికమైనటువంటి మార్పు। వీరికి ధనం కలిసి వస్తుంది, అలాగే విపరీతమైనటువంటి కొత్త ఆలోచనలు, కొత్త ముందు ఆలోచనలతో వీరు ముందుకు వెళ్తారు। ఈ ఆలోచనల ద్వారా పెట్టుబడులు పెట్టి మంచిగా సంపాదిస్తారు। వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ప్రతి ఒక్కరు కూడా రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి। ఆర్థికంగా వీరు బలంగా తయారవుతారు। వీరిని చీకొట్టిన వారే వీరిని గొప్పవాళ్ళు, మంచివాళ్ళు అని పోయేటువంటి సమయం రాబోతోంది। కాబట్టి ఈ రెండవ మార్పు అన్నది వీరికి చాలా మేలు చేస్తుంది। ఈ రెండవ మార్పు వల్ల ఇంటా బయట గౌరవం లభిస్తుంది। ప్రతి ఒక్కరూ వీరి మాటను వినేటువంటి అవకాశాలు ఉన్నాయి। ఏ పని చేసినా కూడా అంతా మంచి జరిగి వీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి। మూడవ మార్పు వచ్చేసి, మీ బంధువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు। మీ బంధువులు మీ దగ్గర ఆర్థికమైనటువంటి లాభాన్ని పొంది మిమ్మల్ని మోసం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు। మీరు ఆర్థికంగా బలంగా ఎదిగినప్పుడే మీ బంధువులు మీపై విపరీతమైనటువంటి చెడు ఆలోచనతో ఉంటారు। స్నేహితులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ మీ మీద కేసులు పెట్టడం, లేదా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం, మీ దగ్గర డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు। కాబట్టి డబ్బు విషయంలో మీరు మీ బంధువుల్ని నమ్మకుండా, స్నేహితులు నమ్మకుండా, వారికి రుణాన్ని అప్పుగా ఇవ్వకుండా ఉండడం అన్నది చాలా మంచిది। అయితే వీరి జీవితంలోకి కొన్ని స్త్రీ వల్ల కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని చెప్పాం। వీరి జీవితంలో రహస్యంగా ఉన్నటువంటి స్త్రీల వల్ల వీరికి కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి। రహస్యంగా ఉన్న స్త్రీలు అంటే వారు ఇష్టపడ్డ వాళ్ళు, వాళ్ళు ప్రేమించినటువంటి వాళ్ళు, వారి ఈ తులారాశిలో ఉన్నటువంటి వారి జీవితంలోకి వచ్చి వారిని వివాహం చేసుకోవాలనో, లేదా డబ్బు ఆర్జించో, లేదా ఏదైనా ఇతర సమస్యల వల్ల వారు మీ యొక్క వివాహతర సంబంధం బయటపడేటువంటి అవకాశం ఉంది। కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీ కుటుంబంలో కలహాలు మొదలై మీ కుటుంబం రోడ్డు పాలయ్యేటువంటి అవకాశం ఉంది। మీరు ఇష్టపడుతున్న స్త్రీల విషయంలో జాగ్రత్త పాటించకపోతే మీరు చాలా ఇబ్బందులు పడతారు।